అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై మరో సంచలనం. 2022 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బకాయిలతో పాటుగా మిగతా అన్ని బకాయిలతో పాటుగా మధ్యంతర భృతి ప్రకటనపై మరో సంచలన నిర్ణయం అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ముఖ్యంగా పీఆర్సీ అనేది ఈ సంవత్సరంలోనే కొత్త పీఆర్సీని అమలు చేయాలి. ఈలోగా మధ్యంతర భృతి 30% ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీకి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే నిమగ్నమయ్యారండి. ఇప్పటికే 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అమలు అవ్వకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలన్నీ కూడా తీవ్రంగా వారి యొక్క నిరాశ చెందుతున్నారు. సో ఎందుకంటే వారు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి రావాల్సిన పీఆర్సీ అనేది చాలా డిలే అవుతుంది. దీంతో పాటుగా వారు చాలా శాలరీస్ అయితే నష్టపోతున్నారు. సో ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ రావడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ 12వ పీఆర్సీని నియమించకపోవడం సరికాదని ప్యాప్టో రాష్ట్ర నాయకుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. ప్యాప్టో పిలుపు మేరకు బుధవారం విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 11వ వేతన సవరణ సంఘం కాలం ముగిసి 21 నెలలుగా గడుస్తున్నప్పటికీ చైర్మన్ను నియమించకపోవడం అన్యాయమన్నారు. ఈలోపు ఉద్యోగులకు 30%తో అయినా మధ్యంతర భృతి ప్రకటించాలని, 25,000 కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపులపై తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్లు చేశారు. ఇక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ సుందరయ్య, ఇంటిరాజు మాట్లాడుతూ 2022 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బకాయిలు, ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపుల కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక కోవిడ్ సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్లు అయితే చేశారు. సో ఈ విధంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ ఉద్యోగులకి సంబంధించి 12వ పీఆర్సీని 30%తో మధ్యంతర భృతిని, పెండింగ్లో ఉన్నటువంటి 25,000 కోట్ల బకాయిలకి సంబంధించి రోడ్ మ్యాప్ గురించి కూడా ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు. సో కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా వీడియోని లైక్ చేసి ముందుకు తీసుకెళ్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.